హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెంకటరమణ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ కూడాను కృష్ణుడి దగ్గర మొక్కలైతే ఎలా పెట్టేసుకున్నాను. చిన్న బృందావనంలాగా ఉంటుందండి. రాధాకృష్ణుల దగ్గర అయితే మొక్కలు పెట్టుకున్నానండి. నేనైతే ఇంట్లోనే చాలా బాగుంటుందని చెప్పేసి ఇదో పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది. ఫోటోకి కూడా తులసి దళాలు పువ్వులు కూడా అలంకరించేసుకున్నాను. పొద్దున్నే సూర్యోదయం కంటే ముందే పూజ అయితే చేసేసుకున్నానండి. సూర్యోదయం కంటే ముందే పూజ చేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి. చీకటి ఉండంగానే దీపారాధన చేసేసుకున్నామంటే దరిద్ర దేవత అయితే ఇంటి దరిదాపులకు కూడా రాదండి. ఆ వెలుగుకి ఇంట్లో చాలా బాగుంటుందండి. చాలా పాజిటివ్గా ఉంటుంది. నెగిటివ్ అంటే కూడా ఏమీ ఉండదండి. పొద్దున్నే పూజ చేసుకొని తర్వాత అయితే కిచెన్లోకి వచ్చేసానండి. కిచెన్లోకి వచ్చేసి వంట అయితే చేసేస్తున్నా. పాపకి లంచ్ బాక్స్ పెట్టియాలని చెప్పేసి పొద్దున్న అయితే మార్కెట్కి వెళ్ళేసి పుట్టగొడుగులు అయితే తీసుకొచ్చారండి మా వారు. 2 ప్యాకెట్లు చాలా బాగున్నాయండి. తెల్లగా ఉన్నాయండి. ఏమి కూడా పాడైపోలేదు. చాలా బాగున్నాయండి. వాటి సైజ్ చూడంగానే తీసుకోవాలనిపించేసింది. తీసేసుకున్నాడంట అని చెప్పేసి అవి అయితే తీసుకొచ్చేసారు. అవి 2గా కట్ చేసేసుకొని ఇసుక అవన్నీ ఏమన్నా ఉంటాయని చెప్పి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత 2 ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నానండి. బాండలు పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆ పుట్టుకొడుగులన్నీ కూడా దాంట్లో వేసేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసేసుకున్నామంటే ఆయిల్లోనే బాగా ఫ్రై చేసేసామంటే కూర చాలా టేస్ట్గా చాలా బాగుంటుందని చెప్పి ఇలాగైతే చేస్తానండి నేనైతేను. అంటే డైరెక్ట్గానే మనం మసాలా వేసేసామంటే కూర అయితే టేస్ట్ అంత రాదు. ఇలాగ చేసుకొని తర్వాత మసాలా అన్నీ కూడా బాగా వేపుకొని తర్వాత ఇవి అయితే దాంట్లో వేసేసుకొని కూర చేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం పసుపు ఉప్పు అదే వేసేసాము. వేసేసిన తర్వాత బాగా ఫ్రై కానిచ్చేసి వాటర్ అంతా వచ్చేస్తాయండి. చూడండి అలాగ వచ్చేసిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని దీంట్లోకి వచ్చేసి చపాతీ చేస్తున్నానండి నేనైతే. చపాతీ చేసుకుంటే చాలా బాగుంటుంది. రైస్ లెగ్ కానీ చపాతీ లెగ్ కానీ చాలా బాగుంటుందని చెప్పి ఇలాగైతే చేస్తున్నాను. అన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని చూడండి అవన్నీ వాటర్ అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు మెంతులు అవన్నీ కూడా కొంచెం వేసేసుకొని బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ కూడా వేసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత అవన్నీ కూడా బాగా మెత్తబడిన దాకా బాగా వేయించుకోవాలి. ఈ లోపల వచ్చేసి మనం ధనియాలు కొబ్బరి అల్లము జీలకర్ర అవన్నీ కూడా కొంచెం అవన్నీ కూడా తెల్లగడ్డలన్నీ వేసేసి మిక్సీ పెట్టేసుకుంటున్నాను. పేస్ట్ అయితేను ఆ పేస్ట్ దీంట్లో వేసేసుకోవాలి అని చెప్పి మిక్సీ పెట్టేసుకున్నాను. మిక్సీ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక చిన్న సైజు టమాటా ఒకటి 2 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసేసి వేసేసుకుంటున్నానండి. వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితేను. టమాటా ఏ కూరలో అయినా వేస్తానండి. తాళింపుల్లో కూడా నేను టమాటా యాడ్ చేస్తాను. చాలా బాగుంటుంది. ఉల్లగడ్డ తాళింపు కానీ ఏది వేసుకున్నా కానీ పుల్ల పుల్లగా చాలా బాగుంటుందని చెప్పి అవన్నీ కరివేపాకు కొంచెము ఆయిల్లో బాగా మగ్గిపోయిన తర్వాత చూడండి ఇందాక వేసుకున్న పేస్ట్ అంతా కూడా దాంట్లో వేసేస్తున్నాను. అవి కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఆయిల్ బాగా పైకి వచ్చేదాకా పచ్చివాసన లేకుండా వేయించుకుంటే కూర మంచి టేస్ట్ బాగుంటుందండి. చూడండి అలాగ అన్నీ కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో మంట పెట్టేసుకొని శుభ్రంగా బాగా వేయించేసుకొని తర్వాత అయితే ఆ పుట్టగొడుగులు దాంట్లో పోసేసుకుంటే కూర అయితే రెడీ అయిపోద్ది. వచ్చేసి చూడండి ఇలాగ వేపుకోవాలి. బాగా వేపుకొని సన్న సెగ మీద కొంచెం కూడా మళ్ళీ పసుపు వేసుకుంటున్నాను. ఇందాక పుట్టగొడుగుల్లో కూడా కొంచెం వేసేసాను. ఇప్పుడు కూడా కొంచెం వేసానండి. కారం మసాలా కూరలు కాబట్టి కొంచెం తక్కువే పడుతుంది. కారంలో నేను అన్నీ కూడా వేసేస్తాను. తెల్లగడ్డలు ధనియాలు జీలకర్ర ఆవాలు అవన్నీ కూడా వేయించి పోసేసుకొని కారం అయితే పట్టించుకుంటానండి. మిల్లు దగ్గర వచ్చేసి కారం చాలా బాగుంటుంది. కొంచెం వేసేసుకుంటాను మసాలా కూరలు కాబట్టి కొంచెం వేసేసుకున్నాను. పుట్టగొడుగులు కూడా దాంట్లో పోసేసాను. కొత్తిమీర కూడా వేసేసాను. కొంచెం వాటర్ వేసేసుకొని ఒక 15 నిమిషాల దాకా బాగా సన్న సెగనే ఉడికిచ్చేసుకుంటే కూర అయితే రెడీ అయిపోయిందండి. కొత్తిమీర దించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపల వచ్చేసి పిండి అంతా కూడా పిసుక్కొని గోధుమ పిండి అంతా కూడా పక్కన అయితే చపాతీలు అయితే చేసేసి పెట్టుకున్నానండి. చేసేసి పెట్టుకున్న తర్వాత అన్నీ కూడా శుభ్రంగా చేసేసుకున్నాను. టిఫిన్ అయితే తినేస్తున్నామండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.